కీర్తనల గ్రంథం 50 కీర్తన 15 వచనం మనందరికి ప్రియమైన మాటలు. ఆపత్కాలమున నీవు నన్ను గూర్చి మొరపెట్టు, ఆపత్కాలమున నీవు నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహిమపరచు. ఎంత బాగుందండి ఈ వాక్యం. చెప్పండి చూద్దాం. ఆపత్కాలమందు నేను చెప్పింది మీరు చెప్తారు, అక్కడ ఉన్నది చెప్పండి. ఆపత్కాలమున నీవు నన్ను గురించి చెప్పండి, నోరు తెరిచి. నన్ను గురించి మొరపెట్టుము, నేను నిన్ను విడిపిస్తాను, నీవు నన్ను మహింపరచు. ఎంత బాగుందండి వాక్యం. మనకు ఆపద వచ్చినప్పుడు ప్రభువా అంటే దేవుడు మనల్ని విడిపిస్తాడు. ఆ తర్వాత స్తోత్రం 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 అంటాం. ఒక్క వాక్యం పైకి వెళ్ళి అది కూడా చదవండి. 14వ వచనం. దేవునికి స్తుతియాగం చెయ్యండి, మహోన్నతునికి మొక్కుబళ్ళు చెల్లించు. అప్పుడు ఆపత్కాలంలో నీవు నన్ను గురించి మొరపెడితే నేను నిన్ను విడిపిస్తాను. చెప్పలు కూడా అందరూ గట్టిగా ఈ వాక్యాన్ని చదవరు. మనం ఆపత్కాలంలో మొరపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఆపత్కాలంలో నీవు మొరపెడితే దేవుడు నీకు ఉత్తరం ఇవ్వాలంటే నువ్వు స్తుతియాగం చేయాలి. దేవుని స్తుతించేవాడుగా ఉండాలి, దేవుని ఆరాధించేవాడుగా ఉండాలి, దేవుని కీర్తించేవాడుగా ఉండాలి. అప్పుడు నీకు ఒక ఆపద వచ్చినప్పుడు ఆ ఆపత్కాలమందు నీవు దేవునికి మొరపెట్టగలిగితే అప్పుడు ఆపద నుండి దేవుడు విడిపిస్తాడు. ఆ తర్వాత నీవు దేవుని మహిమపరుస్తావు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసయ్య సముద్రం పొంగుతున్నప్పుడు లేచి గాలిని గద్దించాడు. గాలి నిమ్మళమైపోయింది, సముద్రం నిమ్మళమైపోయింది, గాలి ఆగిపోయింది. మరి గాలిని గద్దించాలంటే ఆయన పడవలో ఉండాలి కదండి. ముందు ఆయన పడవలో చేర్చుకున్నారు శిష్యులు, ఆయన పడవలోకి ఎక్కించుకున్నారు. అప్పుడు గాలి వచ్చింది, ఆయన లేచి గద్దించాడు. నీకు ఒక ప్రాబ్లం వచ్చింది, ఆ ప్రాబ్లం వచ్చి డోర్ తలుపు కొట్టింది అనుకోండి, డోర్ ఎవరు ఓపెన్ చేయాలి చెప్పాలి. ఒక ప్రాబ్లం వచ్చిందండి, మనం ఓపెన్ చేస్తే అది మన మొహం మీద కొడుతుంది. మన మొహం ఏంటండి చెట్లు పోతుంది అంతే, అట్లా కొడతాయి సమస్యలు మనల్ని. అదే కానీ దేవుడు ఓపెన్ చేస్తే ఆ సమస్యలు ఉండవు అక్కడ. ఆమెను చెప్పడం గట్టిగా. మరి యేసయ్య ఆ సమస్యలకి తలుపు తెరిచి ఎవడరా నీవు, ఎవడరా నీవు అని దేవుడు నన్ను గద్దించాలంటే నీ ఇంట్లో ఎవరు ఉండాలి? ముందు నువ్వు ఆయన ఇంట్లో చేర్చుకుంటే సమస్య వచ్చినప్పుడు ఆయన వెళ్ళి డోర్ తీస్తాడు. నువ్వు ఆయన ఇంట్లోకే రానివ్వట్లా, ఆయన సంఘంలోనికే రానివ్వట్లా. ఆ మధ్య ఒక ఆయన ఎవరో ఏంటండి నల్లదొర తెల్లదొర చర్చికి వెళ్ళాడంట. తెల్లదొరలో ఉన్న చర్చికి ఒక నల్లదొర వెళ్ళాడంట. వెంటనే అక్కడ ఉన్న నలుగురు ఈడ్చుకుంటే అతన్ని బయటికి తీసుకెళ్ళి, ఇది తెల్లదొరలో ఉన్న చర్చి, నల్లదొరవి నువ్వెందుకు వచ్చావు అని ఈడ్చుకెళ్తే వాడు ఏడుస్తూ ఉన్నాడట. బయట నిలబడి ఏడుస్తూ ఉంటే ఎవరో భుజాల మీద చేయి పెట్టారంట. అప్పుడు ఎవరని తిరిగి చూస్తే యేసు ప్రభు. స్తోత్రం చెప్పడం గట్టిగా. ప్రభువా ప్రభువా అంటే ఏమైందని అడిగి, అయ్యా వాళ్ళు నన్ను బయటికి ఈడ్చేశారయ్యా అని ఏడ్చాడంట. నిన్ను ఇప్పుడు ఈడ్చారేమో, నేను బయటకు వచ్చి 30 ఏళ్ళు అయింది, 30 ఏళ్ళు నేను బయట ఉన్నాను అన్నట. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా నిన్ను కూడా బయటికి మరి ఎవరు నన్నే ఆరాధిస్తున్నారు కానీ నేను అక్కడ లేను. ప్రైజ్ ది లార్డ్. పేరేమో యెహోవాకు పండుగ కానీ చేస్తుండేది ఏంటి? పేరేమో యెహోవాకు పండుగ కానీ ఎవరికి పండుగ చేసుకుంటున్నారు? పేరేమో ప్రార్థన, పేరేమో ఆరాధన, పేరేమో కృతజ్ఞత కూడిక, పేరేమో దేవుని పేరట చదువుతుండే, పేరేమో ప్రైజ్ ది లార్డ్